ఓం శ్రీ అస్త్రవారాహీదేవ్యై నమః. ఈరోజు ఈ వీడియోలో మనం అస్త్రవారాహి స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రం. నమస్తే అస్త్రవారాహి వైరి ప్రాణాపహారిణి గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః శత్రురూప పశూన్ హత్వా ఆశు మాంసం చ భక్షయ వారాహి త్వాం సదా వందే వంద్యే చాస్త్రస్వరూపిణి. మరొక్కసారి విందాం. నమస్తే అస్త్రవారాహి వైరి ప్రాణాపహారిణి గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః శత్రురూప పశూన్ హత్వా ఆశు మాంసం చ భక్షయ వారాహి త్వాం సదా వందే వంద్యే చాస్త్రస్వరూపిణి. ఈ స్తోత్రానికి అర్థం ఏమిటంటే, మనకు ఆంతరంగికంగా బాహ్యంగా ఉండే శత్రువులపైకి అమ్మవారు ఆవు గొంతుపైకి దూకిన సింహంలాగా మరియు ఏనుగు స్వరంలాగా యుద్ధకేకలు వేస్తూ హరించి వేస్తుంది. ఆమె పట్టుకున్న పాశం మన శత్రువులను అనగా అన్ని రకాల ప్రతికూల లక్షణాలను పోగొట్టి మనల్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఆమె మన వ్యాధులు, అన్ని రకాల అనారోగ్యాలు అనే మాంసాన్ని భుజిస్తుంది అనగా హరించి వేస్తుంది. ఎల్లప్పుడూ మనల్ని రక్షించే శ్రీ అస్త్రవారాహి యొక్క మహిమాన్వితమైన రూపాన్ని ధ్యానిద్దాం. ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి ఏమిటంటే, ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధతో 3 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదివినా విన్నా బాహ్య మరియు అంతరంగిక శత్రువులను నాశనం చేసి చెడు లక్షణాలను పోగొట్టి అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి ఆ అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. ఓం శ్రీ అస్త్రవారాహీదేవ్యై నమః.